గుర్తుపెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు. నా జర్నీ ఉండేదే వన్ వేలో. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. సో ఫసన్ యువర్ సీట్ బెల్ట్స్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మునార్ ఎలా చేరుకోవాలనేది చూద్దాం. మనకి వైజాగ్ నుంచి డైరెక్ట్గా ట్రైన్ అయితే లేదు. సో ఎక్కడి నుంచి లేదు, ఎందుకంటే అది హిల్ స్టేషన్ కాబట్టి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే వైజాగ్ నుంచి డిండిగల్ అనేది ట్రైన్ ఉంటుంది. సో హౌరా సూపర్ ఫాస్ట్ కేప్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది 12665. సో ఈ ట్రైన్ అనేది మనకి వైజాగ్లో అనేది స్టార్ట్ అయ్యి మనకి డిండిగల్ వరకు అయితే వెళ్తుంది. మేమైతే ఇక్కడ నుంచి డిండిగల్ అయితే మేము మార్నింగ్ 4 o'clock అయితే దిగిపోయాం. సో 4 o'clock దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకి మార్నింగ్ ఒక బస్సు ఉంటుంది పళనికి. సో మనమైతే పళని రీచ్ అవ్వాలి. సో పళని రీచ్ అయ్యేసరికి మనకి ఒక 7 అయిపోతుంది. సో 6-7 అవుతుంది. సో మేమైతే లైక్ బస్ స్టాప్ ఎదుర్కొంటున్న రూమ్స్లో దిగాం. చాలా రీజనబుల్ రేట్. సో చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది, లైక్ 1000 or 1200. చాలా బాగుంటుంది. సో మీకు టైం ఉంటే కనుక పళనిని కూడా విజిట్ చేయండి 1 day మొత్తం. లేదు, ఎందుకంటే చెప్తున్నాను, మునార్ వెళ్ళాల్సింది మనమైతే మార్నింగ్ 4 to 5 కల్లా మునార్లో ఉంటే మనమైతే చాలా బాగా విజువల్స్ అయితే చూడొచ్చు. లైక్ అక్కడ ఉన్న ట్రీ ప్లాంటేషన్ కానీ లేకపోతే ఫాగ్ కానీ చాలా బాగుంటుంది. సో మనం అలాగే వెళ్ళేసరికి 7 to 8 అవుతుంది కాబట్టి ఆ డే అక్కడ స్టే అయిపోయి మనమైతే పళనిని చూసుకుంటే బాగుంటుంది. పళని కూడా చాలా బాగుంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చెప్తున్నాను, ఎందుకంటే పళని ఒక కొండ మీద అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చాలా పైకి. సో మన అయితే స్టెప్స్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి వెళ్ళడానికి. లైక్ మనకి రోప్వే ఉంటుంది, లేదా ఇంకా లైక్ వించ్ అయితే ఉంటుంది, వించ్ ట్రావెల్, అది కూడా బాగుంటుంది. లేకపోతే మనం డైరెక్ట్గా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళేసాక మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాం పై వరకు. దాని తర్వాత వచ్చేసరికి మేమైతే అక్కడి నుంచి వించ్ నుంచి అయితే కిందకు వచ్చాం. అది కూడా చాలా బాగుంది. సో ఆ రోజంతా అక్కడే స్టే చేసాండి. అయిపోయిన తర్వాత సో నైట్ అక్కడ షాపింగ్ అయితే ఉంటుంది పక్క స్ట్రీట్లో. సో ఆ షాపింగ్ అయితే చేసుకొని దాని తర్వాత మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనకైతే బస్సెస్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి బస్సెస్ అనేది మునార్కి. 15 కానీ 4:30 కానీ బస్సు ఎక్కితే మనమైతే అక్కడికి వెళ్ళేసరికి ఒక 6:30-7 అయితే అయిపోతుంది. సో అప్పటికి చాలా బాగుంటుంది, మనం వెళ్ళే రూట్ కానీ అంతా బాగుంటుంది. 7:30 కల్లా అక్కడికైతే రీచ్ అయిపోతాం. సో అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది నేనైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా మనకైతే కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంటుంది మునార్లో. సో మీరు ఫస్ట్ చూడాల్సింది కాఫీ ప్లాంటేషన్, ఫాగ్. అంటే మీరు మార్నింగ్ వెళ్ళగానే ఒక ట్యాక్సీ అయితే లైక్ క్యాబ్ ఉంటుంది, క్యాబ్ మాట్లాడేసుకోవడం బెటర్. మాట్లాడేసుకోండి, క్యాబ్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. ఎందుకంటే అది మనకి అవుట్ ఆఫ్ సీజన్ కాబట్టి, అది సీజన్లో వెళ్ళారనుకో లైక్ ఏప్రిల్ ఆర్ మే, అప్పుడు మాత్రం మీకు వాచిపోతుంది. సో మీరైతే మంచి టైంలో చూసుకుని వెళ్ళండి. నేను చెప్తాను ఏ సీజన్లో వెళ్ళాలనేది బెస్ట్ కూడా మీకు. సో అక్కడికి వెళ్ళేసరికి మీరు క్యాబ్ మాట్లాడుకుంటే క్యాబ్ వాడే నీట్గా అన్నీ తిప్పేస్తారు. నీట్గా మీరు చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి మీకు టీ ప్లాంటేషన్ అయితే తిప్పుతారు. టీ ప్లాంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది గైస్. మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చూడడానికి ఆ టైంలో అంటే ఫొటోస్కి కానీ లేకపోతే బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ అక్కడైతే ఉంటాయి. దాని తర్వాత మిమ్మల్ని అయితే 3 వాటర్-ఫాల్స్ అయితే ఉంటాయి. 3 వాటర్-ఫాల్స్ నీట్గా తిప్పుతారు. లైక్ మేము వెళ్ళేసరికి రెయిన్ అయితే మొదలైంది. మేము రెయిన్లో తడిసిపోయాం, చాలా అయిపోయింది. సో రెయిన్ పడుతుందని చాలా అనుకున్నాం, కానీ తిప్పేశాక మాకు ఎకో పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఎకో పాయింట్ కూడా చాలా బాగుంది. 10 రూపాయలు అనుకుంటా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి. సో ఎకో పాయింట్ కూడా చాలా బాగుంటుంది. సో మాకైతే నెక్స్ట్ వచ్చేసి మాకు బోట్ స్ట్రీమింగ్కి అయితే తీసుకెళ్ళాలి, లైక్ బోటింగ్కి. సో మేమైతే ఇతను ఎలాగేస్తున్నారు, మనకు బోటింగ్ ఏం చేయమంటారు అనుకొని చూసాం. కానీ ఆ బోట్ ఎక్కిన తర్వాత అతను తిప్పడికి మాకు అసలు బుర్ర మేడ అయిపోయింది అనమాట. అసలు ఎంతలాగా ఉన్నది లొకేషన్ చూస్తే ఏదో ఒక స్విట్జర్లాండ్ లొకేషన్ లాగా ఉన్నది. అది డ్యామ్. సో డ్యామ్ ఇటుపక్క చిన్న లేక్, అంటే లేక్ కూడా కాదు, అది చాలా బాగున్నది. అది లేక్ టైపే కానీ సో
చాలా పెద్దది, అంటే అటుపక్క డ్యాము, ఇటుపక్క వచ్చేసి లేక్. ఆ డ్యామ్ కూడా తీసుకెళ్లారు మమ్మల్ని ఫస్ట్. ఆ డ్యామ్ నుంచి సో మాకు ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్ అయితే తీసుకెళ్తామన్నారు. సో తీసుకెళ్ళేసి మంచిగా అతనే బోట్ అయితే మిడిల్లో ఆపేసి ఆ బోటు కంట్రోల్లో ఆటోమేటిక్గా అతనే పెట్టి రౌండ్ తిరుగుతుంది బోట్ ఆటోమేటిక్గా. సో మాకైతే వీడియో తీశారు అతనే, అండ్ ఫొటోస్ కూడా అతనే తీశారు. చాలా బాగా చూసుకున్నాం మాకైతే. సో మీరు కూడా ఖచ్చితంగా మున్నార్ వెళ్తే మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా. నిజంగా చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే అది. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ని అయితే, మీరైతే మిస్ అవ్వకండి ఎక్కడన్నా. సో చిన్న లైక్ ఒక పార్క్లోకి తీసుకెళ్లారు. ఆ పార్క్ కూడా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటుంది, మామూలుగా ఇవే కదా పువ్వులు గట్టే అనుకున్నాం, అంటే చాలా బాగుంది. ఎలాగంటే ఒక ఐ లవ్ మున్నార్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ దాని తర్వాత వచ్చేసి బెల్లీ ఫ్లవర్స్ ఉంటాయి బ్లూ కలర్లో. సో మంచిగా ఫొటోస్ పెడతాను చూసారా, అవే ఉంటాయి. సో మేము డైరెక్ట్గా మళ్ళీ ఈవినింగ్ అయితే బస్సు ఒకటి ఉన్నది. సో ఈవినింగ్ బస్సు అయితే ఎక్కేసాము. ఈవినింగ్ మున్నార్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది. సో ఎర్నాకుళంకి అయితే బస్సు ఎక్కాము మేము, మళ్ళీ ఇంకా రివర్స్లో రాకుండా. సో ఎర్నాకుళంకి డైరెక్ట్గా బస్సు ఉంటుంది. సో వెళ్ళేదారిలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది, ఏం కనిపించట్లేదు అనే టైంలోకి ఒకటే రోడ్డు, ఘాటి రోడ్డు. సో అసలు వర్షం ఆగిపోయిన తర్వాత ఫాగు టోటల్గా మంచు కప్పేసింది గైస్, మొత్తం అంతా కప్పేసింది. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ బస్ డ్రైవర్ ఎలా రైడ్ చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఒకటేమో స్లోపీ ఏరియా, అది మొత్తం అంతా స్లోపీ ఏరియా, లైక్ కింద అంతా ఫుల్ రెయిన్ పడుతుంది కదా. సో ఫుల్గా స్లోపీ ఉంటుంది, మళ్ళీ ఘాటి, ఒకటే టర్నింగ్ పాయింట్. ఇటు నుంచి ఒక పనిలో వచ్చేస్తున్నాయి, అటుపక్క నుంచి పనిలో వచ్చేస్తున్నాయి. బస్సు వెళ్ళే అంత స్పేస్ ఉన్నది, కానీ అసలు ఎలా తిప్పుతున్నారో ఏం అర్థం కావట్లేదు. మాకే సరిగ్గా కనిపించట్లేదు, మంచిగా మొత్తం కప్పేసింది. మరి అతను ఎలా డ్రైవ్ చేశారో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే, వాళ్ళు అందుకే ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే. సో అది అయ్యాక మాకైతే ముందుకి వెళ్తున్న కొద్ది లొకేషన్స్ చాలా బాగున్నాయి. మీకైతే వీడియో చూపిస్తాను చూడండి. బస్సులో ట్రావెలింగ్ అయితే మాకైతే చాలా నచ్చింది, బస్ ట్రావెలింగ్ కూడా. సో ఎర్నాకుళంకి వెళ్ళే రూట్ ఇంకా మాకు 8 అయిపోయింది. సో వెళ్ళేసరికి మా ట్రైన్ 12 అనుకుంటా, ట్రైన్ వచ్చేసి 12:01 అనుకుంటా, సో గుర్తులేదు సరిగ్గా. అక్కడి నుంచి అయితే మాకు వైజాగ్ డైరెక్ట్ ట్రైన్ అనమాట. సో ఎర్నాకుళం నుంచి వైజాగ్ ఎక్కేసాము. సో ఇంకా నెక్స్ట్ అయితే వైజాగ్ అయితే వచ్చేసాం. సో సింపుల్గా మాకైతే 3 డేస్లో ట్రిప్ అయిపోయింది. సో మేము 3 డేస్లో 2 ప్లేస్లు అయితే నీట్గా కవర్ చేసాము. ఒకటి వచ్చేసి పళని, ఇంకోటి వచ్చేసి మున్నార్. సో సింపుల్గా మీరు కూడా ఇలాగే తక్కువ డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చూడండి. ఎక్కువ నైట్ టైం జర్నీసే పెట్టుకోండి, ఎందుకంటే మార్నింగ్ జర్నీస్ పెట్టుకుంటే ఏంటవుతుందంటే మీకు మార్నింగ్ మొత్తం జర్నీలో అయిపోతుంది. సో నైట్ టైం జర్నీస్ అనుకో మీరు పడుకొని వేసేటప్పటికి అక్కడ ఉంటారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయే జర్నీస్ కూడా పెట్టుకోవచ్చు మీరు, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈసారి అయితే మీరు మ్యాక్సిమం ప్రతి జర్నీని అలాగే ట్రై చేయండి. మీకైతే ట్రావెల్ ఎలా చేయాలో చెప్పాను, ఎలాంటి ప్లేసెస్ తిరగాలో కూడా చెప్పాను. ఏ టైంలో విజిట్ అవ్వాలి మున్నార్ అనేది చెప్తున్నాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే జూలై, అంటే లైక్ మనకి రైనీ సీజన్కి ముందు, మరీ రైనీ సీజన్లో వెళ్ళారనుకో మొత్తం అంతా తుస్సు అయిపోద్ది, అంటే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి కానీ మీరు బయట తిరగడానికి ఏమి ఉండదు. సో మే కానీ మే కూడా వద్దు, జూన్ జూలై అండ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి, అంటే నవంబర్ డిసెంబర్ జాన్ ఫిబ్రవరి ఉంటాయి కదా. సో ఈ ప్లేసెస్ ఈ టైంలో కానీ, లేకపోతే మే అండ్ జూన్ జూలై ఈ టైంలో కానీ, ఎందుకంటే హిల్ స్టేషన్స్ అంటే కొన్ని మనకి ఎలాగంటే చల్లగా ఉంటాయి ఆ టైంలో. అందుకే వాళ్ళు ఆ టైంలో అంటే మే జూన్ జూలై ఎందుకంటే రేట్స్ పెంచుతారు, ఇక్కడ మనం ఉండలేక అక్కడికి వెళ్తున్నాం కాబట్టి. సో వాళ్ళు అదే టైంలో వాళ్ళు బిజినెస్ అనేది చేసుకుంటారు కాబట్టి మేమైతే రైనీ సీజన్ వెళ్ళరారు. అందుకే మిడ్ రైనీ సీజన్లో లైక్ మనకి ఇలాగ వచ్చే రైనీ సీజన్ అంటే నెక్స్ట్ మనకి జూలై తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి రైనీ సీజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము జూలైలో వెళ్ళాం. అప్పటికి వర్షం పడుతుంది, కానీ జూలైలో వెళ్ళేసరికి ఆ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మేము ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. చాలా అంటే వర్షం మా అయితే 2-3 డ్రాప్స్, లైక్ మా అయితే ఒక 2-3 మినిట్స్ పడింది అంతే. చిన్న చిన్న డ్రాప్స్ అవి కూడా, ఎక్కువ వర్షం కూడా కాదు పడి బాగానే ఉన్నది. లొకేషన్ చాలా అంటే తడిసే కొద్దీ లైక్ కాఫీ ప్లాంట్స్ తడిసే కొద్దీ దాని బ్యూటీని అయితే బయట తీస్తాయి మనకి చాలా. అంటే అలాగే మళ్ళీ వర్షం పడడంతో వాటర్ ఫాల్స్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి మంచి కప్పేసింది అనుకోండి గైస్, మనం సరిగ్గా వాటర్ ఫాల్ లొకేషన్ చూడలేము. సో ఆ టైంలో అన్నీ బాగానే కుదిరే మాకు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే టైంలో వెళ్ళండి. మీకు ఐ హోప్
మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా నచ్చే ఉంటుంది. సో నచ్చకపోతే ఏమనుకోకండి. నాకు తెలిసి అంటే నేను ఎక్స్పీరియన్స్ జస్ట్ నేనైతే మున్నార్ తిరిగాను కదా, సో ఆ మున్నార్ తిరిగింది మీకైతే ఎలా తిరిగానో జస్ట్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో దీంట్లో ఎక్స్ట్రా ఏం కలపలేదు, ఎక్స్ట్రా ఏం తీయలేదు. నేను అలాగే ఎక్స్పీరియన్స్ చేశాను, అలాగే చెప్పేసాను జస్ట్ మొత్తం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళిన కొడైకెనాల్, ఊటీ అండ్ అరుణాచలం, పాండిచ్చేరి ఇవన్నీ తిరిగాను. సో ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్పాలంటే మీరు నాకు ఈ వీడియోకి సపోర్ట్ ఇస్తే సో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అయితే చాలా బూస్టప్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.